Students, be quick, be quick. పైన పెట్టుకోండి చింతలు పైన హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. చూసారు కదా, ఇక్కడ ఒక రీహాబిలిటేషన్ సెంటర్ని ఓపెన్ చేశారు. అసలు దీన్ని ఎందుకు ఓపెన్ చేశారు, అసలు వీళ్ళెవరు, అసలు వీళ్ళ ఆనందానికి కారణం ఏమిటి, ఇదంతా తెలియాలంటే వీళ్ళ కథ మనకు తెలియాలి. కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళ కాలేజ్ టైంలో మైక్ తీసుకోకుండా సరేరా మామ, కాలేజీలో ఇవి బోరింగ్ రా, మంచి మూవీకి వెళ్దాం రా. సరేరా, మూవీ టైం. బాగుంది కదరా మామ నిన్న మూవీ? అవునరా, రే మూవీ అంటే గుర్తొచ్చింది కానీ నిన్న స్మోకింగ్ మాట్లాడి కత్తిలాగా చేశాడు కదరా. అవునరా, అరే స్మోకింగ్ అంటే గుర్తొచ్చింది, మన మార్కెట్లో కొత్తగా డ్రగ్స్ దిగాయంట్రా. మన అబ్బాయిలందరూ ట్రై చేస్తారు, మనం కూడా ట్రై చేద్దామా? నడవండి రా. నాకు తెలిసిన ఒక డ్రగ్స్ సప్లై కంపెనీ వాడు ఉన్నాడు, వాడికి కాల్ చేస్తాను. అరే లేదురా, వాడు నిన్నే పరిచయం అయ్యాడు. హలో, ఎక్కడ సరికొందా? నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడ తీసుకురా. రే మామ, ఏదన్నా మంచి ఖాళీ ప్లేస్ చూపిరా. అదిగోరా మామ, అదంతా ఖాళీ, నడవండి వెళ్దాం. కొంచెం మా అటు ఇటు తిప్పాల్సి వస్తుందండి. ప్రతి గంట 20 రూపాయలమ్మా, అవి కూడా 20 రూపాయలేనమ్మా, అవి కూడా 20 రూపాయలే తల్లి. మా దగ్గర బేరాలు లేవమ్మా 10 రూపాయలకి రావడానికి. ఏమే అక్క, బాగున్నామా? ఏంటి మధ్యన కనిపించట్లేదు? నేను బాగానే ఉన్నాను కానీ నీ కొడుకు ఏంటి అక్క అసలు కనిపించట్లేదు? నా కొడుకు పై చదువులు పట్నం వెళ్ళాడే. అవునా? ఇంటికి నీకు విషయం తెలుసా? మన ఊరి చివరిన పెంటం లేదు, వాళ్ళ కొడుకు అంట డొక్కో దానికి అలవాటు పడిపోయాడంట అక్క. అవునా? డొక్కో కాదమ్మా, అది డ్రగ్. అదేలే. ఇంతకీ నీకు విషయం తెలుసా అక్క? ఆ మూల ఆ ఎంకమ్మ కొడుకులేడు, వాళ్ళ కొడుకంటే ముంజికాయకో గంజికాయకో అలవాటు పడిపోయాడంట. ముంజికాయ కంచికాయ కాదమ్మా, అది గంజాయి. అయినా మాకెందుకులే అక్క, అందుకలే ఎందుకు కత్తికి ఎందుకని మాకెందుకులే. అమ్మ డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు రాసుకో బాబు. శిల్పా శక్తి, సోనాల్ గిరి.
చెప్పరా. ఎక్కడున్నారా? ఇంటికాడరా. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవురా. సర్లే, మీ ఇంట్లో ఏముంటాయి తీసుకొచ్చేయండి. సరేరా. ఛీ, ఎంత వెతిగా కనిపించట్లేదు ఏంటి? ఛీ, మా అమ్మ నాకు జెర్సీ ఇంట్లో ఏమీ ఉంచడం లేదు. మా అమ్మ అయితే నాకు తెలిసి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయింది. అమ్మా అమ్మా, ఇంట్లో ఏమైనా ఉన్నాయా? అవి కాదే, డబ్బు బంగారం అయ్యి. అది సర్లే కానీ నీ చేతుకొని బంగారమేనా? అది పర్లేదు. ఇవి ఇవమ్మా, ఎందుకే ఇవమ్మా, ఇవి ఇవమ్మా. రే మామ, ఏం దొరికినాయారా? ఏం దొరకలేదురా. రే మామ, రెండ్రా మన ప్లేస్కి వెళ్దాం. ఇది ముడి చేస్తారు. రే, అప్పుడే అయిపోయిందేంట్రా? మరి అక్కడ నుంచి ఎవరో అండి వస్తుందిరా. రే, ఆవిడ మెడలో చైన్ ఉందిరా. నేను వెనకాల నుంచి వెళ్ళి తీసేస్తాను, మీరు ఎద్దరి నుంచి వెళ్ళి కవర్ చేయండి రా. సరే రెండ్రా మన ప్లేస్కి వెళ్దాం. ఒరే ఒరే, అక్కడ ఎవరో అమ్మాయి వస్తుందిరా. అయినా అమ్మాయిల గారు మనకెందుకురా? ఎవరు మీరంతా? ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు. ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు. మీరెవరో తెలియదు. నన్ను ఏం చేయొద్దు. ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు. నన్ను ఏం చేయొద్దు. ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు. తలకి గట్టిగా దెబ్బ తగిలినట్టుందిరా. ఊపిరి కూడా ఇప్పుడు ఏం అదే లేదురా, అదే లేదురా. ఈడు కూడా లేదు. ఎవరి అమ్మాయి? దియాలా ఉంది. దియా, అమ్మ దియా, దియా లేకమ్మా, మీ అన్ని నచ్చనయ్యా. దియా లేకమ్మా, దియా మీ అన్ని నచ్చని లేక తల్లి. దియా మీ అన్ని నచ్చానమ్మా. దియా లేకమ్మా, దియా, దియా లేకమ్మా, దియా, దియా. హలో, ఎక్కడ్రా? మన ప్లేస్కి రండి అర్జెంట్గా. మరే రండి, చెప్తాను. దియా లేకమ్మా, దియా, దియా లేకమ్మా, దియా. నా చెల్లి దిగారా, ఏం చేస్తారా నా చెల్లిని? నా చెల్లి ఏం చేస్తారా? నా చెల్లి దియారా, ఏం చేస్తారా నా చెల్లిని? రే నా చెల్లి దియారా, దియా, దియా, దియా లేకమ్మా, దియా. అరే మామ, మాకేం తెలియదురా మామ. పట్టుకునేలా రాయి తగిలి చనిపోయిందిరా మామ. సరేరా, అది జరిగింది ఏదో జరిగింది. ఈ రోజు నుంచి మనం ఒక మాట తీసుకుందాం. మనలా చెడిపోయిన అబ్బాయిలందరినీ మార్చుదాం. ఆల్కహాల్ దానికి మత్తు అవ్వకూడదు. మనలా చెడిపోయిన ప్రతి అబ్బాయిని మార్చుదాం రా. రీహాబిలిటేషన్ సెంటర్.
అవునరా మామ, దియా రిహాబిటేషన్ సెంటర్. మా చెల్లి పేరు మీద దియా రిహాబిటేషన్ సెంటర్ అని పేరు పెట్టించుకుందాం. మా చెల్లి గుర్తుగా దియా రిహాబిటేషన్ సెంటర్ అని పొందించుకుందాం. దియా రిహాబిటేషన్ సెంటర్. చూశారు కదా వీళ్ళు ఎంత దారుణంగా ఆల్కహాల్కి మరియు డ్రగ్స్కి అలవాటయ్యి ఎన్ని అనర్థాలు జరిగాయో. డ్రగ్స్ తీసుకోవడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి సే నో టు డ్రగ్స్. డ్రగ్స్ను నిషేధిద్దాం, సమాజాన్ని సంరక్షిద్దాం.